ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు జరుగుతుండగా తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సిపి ఎంఎస్ విజయ్ కుమార్, మాధాపూర్ డీసీపీ రిజిరాజ్, డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏడీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, హెచ్ఎంఆర్ఎల్ నుంచి నాగేందర్ రావు, టీజీ న్యాబ్ నుంచి శ్రీధర్ సభ్యులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నెల రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ కేసులో భిన్న కోణాలు బయటకొస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో కీలక అంశానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఆదేశాలు ఇచ్చిన వారికి, ఆదేశాలు తీసుకుని అమలు చేసే వారికి మధ్య సంబంధాన్ని తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు రమణ సిద్ధంగా ఉన్నారు, హైదరాబాద్ బ్యూరో చీఫ్. రమణ, చెప్పండి. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్వెస్టిగేట్ చేస్తోంది. మరో కొత్త బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వీళ్లకు ఎన్ని రోజుల పరిమితి విధించారు విచారణకు సంబంధించి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొత్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కు సంబంధించి? అంటే కేసు అయితే కీలక పరిణామం. ఈ కేసులో కీలక పరిణామంగా చూడాలి. మీరు అన్నట్టు ఆల్రెడీ ఒక సెట్ ఉన్నప్పటికీ మళ్ళీ ఒక సెట్ ఏర్పాటు చేయడం అనేది మనం ఇప్పుడు కేసు కొంత ఇంకా అంటే ముందుకెళ్ళడానికి చాలా ఫాస్ట్ గా దర్యాప్తు కొనసాగడానికి అయితే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మరొక 9 మంది పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారు. ఇందులో సజ్జనార్ లాంటి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాంటి వారి సీనియర్ ఐపీఎస్ లను ఇక్కడ సభ్యులుగా ఏర్పాటు చేయడం కూడా మనం కీలకంగా చెప్పుకోవాలి. అంటే దాదాపు 21 నెలలు అవుతుంది కేసు నమోదయ్యి. ఇప్పటికీ ఈ కేసు సంబంధించి దర్యాప్తులో చాలా చిక్కుముందు దర్యాప్తులో ముందుకెళ్ళడానికి చాలా ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి. అంటే పొలిటికల్ కూడా లింక్ ఉన్నట్టు కేసు కాబట్టి ప్రభుత్వం కూడా కొంత ప్రాధాన్యత తీసుకుంది కేసును. ప్రస్తుతం ఇటు సజ్జనార్తో పాటు అంబర్ కిషోర్ జూతో పాటు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జూ, ఎస్ఎం విజయ్ కుమార్ సిద్దిపేట కమిషనర్, ఆ తర్వాత మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఇలా చాలా మంది 9 మంది సీనియర్ ఆఫీసర్లు చేశారు. అయితే వెంకటగిరి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ సిటీ సమ్మె చీఫ్, ఆయన్నే దీనికి కూడా చీఫ్ గా ఉంటారు. ఆయన నేతృత్వంలోనే ఈ సిట్ బృందం పనిచేస్తుంది. అయితే ఇక్కడ చిక్కులు ఏమంటే ప్రధానంగా టెక్నికల్ అంశాలు ఏవి కూడా ఇప్పటికీ ప్రభుత్వం అంటే ఈ సిట్ సంబంధించిన అధికారులు గుర్తించలేకపోయారు. అవన్నీ కూడా నిర్వీర్యం కావడం, వాటిని ఇప్పుడు మళ్ళీ రిట్రైవ్ చేసి ఈ కేసులో ముందుకెళ్ళడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే గతంలో వచ్చిన ఆధారాలను బేస్ గా చేసుకుని ఈ కేసులో ముందుకెళ్లాలనేటువంటి భావనలో సెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన సెట్ కూడా ఈ నెల రోజుల్లోనే ఈ కేసులో కొంత కీలకంగా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఇప్పటి వరకు దర్యాప్తు తెలుసుకున్న అంశాలు, ఎందుకంటే ఆల్రెడీ కస్టడీలు గడువు ప్రభాకర్ సంబంధించిన కస్టడీ గడువు ఇవాళతో ముగుస్తుంది కాబట్టి, నిన్నటితో ముగిసింది కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో పూర్తిగా కేసుకు సంబంధించిన వివరాలను ఒక డ్రాఫ్ట్ రూపంలో సుప్రీంకోర్టు ముందు ఉంచబోతున్నారు. కాబట్టి ఓవైపు సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలు కీలకం కాబోతున్నాయి. ఈ కేసులో మరింత దూరంగా వెళ్లేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామని ఈ సిట్ కు సంబంధించిన వివరాలను పోలీసులు అంటే తెలంగాణ పోలీసు ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు నుంచి మాకు మరొక అవకాశం ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో అరెస్టులు కూడా తప్పబోవు. ఎందుకంటే ప్రభాకర్ రావు కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే తను అరెస్ట్ చేశారని కూడా చెప్పారు. అంటే ఎందుకు ఆధారాలు ధ్వంసం చేశారన్నప్పుడు ఆయన ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో అరెస్టులు కూడా ఉంటాయనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్ ఎలా ఉండబోతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది కీలకం కాబోతుంది. ఏదేమైనా ఈ కేసు అయితే ప్రస్తుతం ఒక కీలక దశలో ఉన్నట్టు మనం భావించాలి. చూస్తాం. ఓకే, రైట్ రమణ.